హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ కలెక్షన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా ఒక కంపెనీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు సదర్లాండ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి కలెక్షన్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఈ కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో శాలరీస్ వచ్చేసి చాలా మంచి శాలరీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క పోస్టులని. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, మనకు ఎక్స్పీరియన్స్ 0 to 4 years మ్యాండేటరీ, గ్రాడ్యుయేట్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కలెక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు రెస్పాన్సిబిలిటీస్ అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు రివ్యూ ఓపెన్ అకౌంట్స్ ఫ్రమ్ ది డైలీ ఏజింగ్ రిపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు డైలీ ఏజింగ్ రిపోర్ట్కి సంబంధించి ఏదైతే ఓపెన్ అకౌంట్స్ ఉంటాయో సో ఇక ఓపెన్ అకౌంట్స్ని వచ్చేసి రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు కొన్ని టాస్క్ అంటే అకౌంట్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క అకౌంట్స్కి సంబంధించి మీరు కలెక్షన్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ మనకు ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు, లేదంటే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీరు చేసేసి సో ఈ యొక్క కలెక్షన్ కాల్స్ అయితే చేసేసి అసైనింగ్ అకౌంట్స్కి సంబంధించి మీరు మానిటర్ చేసి మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ కస్టమర్ రీకన్సిలేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, కలెక్ట్ కస్టమర్ పేమెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ పేమెంట్ డ్యూ డేట్ అండ్ టైమ్లీ ఫాలో అప్ ఆన్ పేమెంట్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ డ్యూ డేట్ లోపు అయితే కస్టమర్స్ దగ్గర నుంచి మీరు కాల్స్ చేసేసి సో ఇక పేమెంట్స్ అనేవి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మానిటర్ కస్టమర్ పేమెంట్స్ యాక్టివిటీ టు ఎన్షూర్ రిసీవబుల్ అండ్ కలెక్టెడ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్స్కి ప్రాపర్ కస్టమర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ సెండింగ్ స్టేట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ప్రాసెస్ కస్టమర్ రీఫండ్స్కి సంబంధించి కావచ్చు, ప్రాసెస్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్లయింట్ బిల్లింగ్ ప్రాబ్లమ్స్ని అయితే మీరు రిజాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ప్రాపర్ కస్టమర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ఇష్యూస్ అట్రిబ్యూటింగ్ టు అకౌంట్ డెలిక్వెన్సీ అండ్ డిస్కస్ దెమ్ విత్ కస్టమర్స్ అండ్ ఎస్కలేట్ విత్ క్లయింట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే ఇక ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేసేసి కస్టమర్స్ అయితే మీరు డిస్కస్ చేసేసి సో వాటిని రిజాల్వ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే అన్అప్లైడ్ క్రెడిట్స్కి సంబంధించి మీరు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క షార్ట్ పెయిడ్ ఇన్వాయిసెస్కి సంబంధించి ప్రాపర్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సెండ్ డన్నింగ్ లెటర్ టు కస్టమర్స్ టు మేక్ ది పేమెంట్ ఆఫ్ డెలిక్వెంట్ అకౌంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి కస్టమర్స్కి యొక్క డన్నింగ్ లెటర్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరు యొక్క కలెక్షన్ పేమెంట్స్కి సంబంధించి సో ఫాలోఅప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అనేది ఇక్కడ చూడండి, పర్క్స్లో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. ఈ కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పోజర్ టు ఇంటర్నేషనల్ ప్రాసెస్, సో మీరు ఇంటర్నేషనల్ కస్టమర్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి మనకు పర్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బీకామ్, బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే డిగ్రీలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు బీకామ్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అవ్వలేదు, ఈ పోస్ట్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ ఇయర్లో పాస్ అయినా పర్లేదండి. క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన
క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఆ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి లేదా రిజిస్టర్ చేసుకుని అయినా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ ఎంటర్ చేసేసి కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లై టు కలెక్షన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి పాపప్ రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మనకు ఏ విధంగా ఉంటుందంటే, మీ రెజ్యూమ్ని రివ్యూ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్లైన్ టెస్ట్లు అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లకు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. అప్లై అనేది చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.